మనిషి గారు నేను ఏమైనా ట్రై చేస్తారా? సో బేసిక్‌గా ఇక్కడ ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే సార్ ఏమన్నా అప్పుడు లైక్ కొంతమంది లైక్ ఇన్వెస్టింగ్ ఇది చెయ్యాలంటే డబ్బులు పోతాయని భయపడుతూ ఉంటారు. బట్ ఇలాంటి దాంట్లో ఇది టెక్సన్స్ వాళ్ళ యాటిట్యూడ్‌ని మీరు అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఏదన్నా నెగ్గితే పెద్దగా నెగ్గుతారు. లేదంటే లైక్ ఏమన్నా లాస్ ఏమన్నా వచ్చేలా ఉన్నా పెద్దగా లాస్ వస్తది. బట్ దానికి వాళ్ళు భయపడరు. ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. ఆ లాసుల్లో నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా! అనేది చెప్పడానికి ట్రై చేశారు సార్. ఆథర్ అయితే ఇక్కడ. దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. వెరీ ప్రిసైజ్లీ బ్రీఫ్డ్, బాగా చాలా చిన్నగా సూక్ష్మంగా చెప్పారు. టెక్సాన్స్ దాని గురించి మాట్లాడుతూ, టెక్సాన్స్లో అంటే టెక్సాస్లో ఉండేవాళ్ళు ఏది చేసినా పెద్దగానే చేస్తారు. గెలవటం అయినా పెద్దగానే గెలుస్తారు, ఓడిపోవటం అయినా పెద్దగానే వాళ్ళ క్యారెక్టర్ అది, వాళ్ళ యాటిట్యూడ్ అది. అందుకని ఈయన వీళ్ళకి చెప్పేటప్పుడు, వాళ్ళ రిచ్ డాడ్ వీళ్ళ ఫాదర్కి చెప్పి వీళ్ళిద్దరికి చెప్పేటప్పుడు దీని మీద చెప్తూ ఈ టెక్సాన్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, టెక్సాస్లో ఉండే వాళ్ళ యాటిట్యూడ్, రిస్క్, ఫెయిల్యూరు, తర్వాత రివార్డు, వీటి మీద వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తారు. అంటే లైఫ్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం, భయం అనేది అందరికీ ఉంటుంది. ఆ భయాన్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం, భయం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భయం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం అంటే ధైర్యాన్ని పెంచుకోవాలి. ధైర్యాన్ని పెంచుకుంటే భయం తగ్గుతుంది. దాన్ని మనం ఏ విధంగా, రిచ్ పీపుల్ ఏ విధంగా భయాన్ని హ్యాండిల్ చేస్తారు, పూర్ అండ్ మిడిల్ క్లాస్ పోతుందేమో అన్న భయంతో అసలు ఏమీ చేయకుండా కూర్చుని ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎదగటానికి అవకాశాలు తక్కువ ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తూ ఈ టెక్సాన్స్ దాని గురించి, వాళ్ళ యాటిట్యూడ్ గురించి ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. దాంట్లో నువ్వు ఓడిపోయినా సరే, నష్టపోతే ఏదో 100 రూపాయలు 200 రూపాయలు నష్టపోకూడదు. పోతే కోట్లలో, వచ్చిన కోట్లలో, రెండు అదే విధంగా ఆ విధంగా చేయాలని చెప్పి వాళ్ళ టెక్సాన్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనమాట. వాళ్ళు న్యాచురల్గా ఏ విధంగా వాళ్ళు ఓటమిని తీసుకుంటారు ధైర్యంగా అనే దాని గురించి తీసుకుంటున్నారు అని చెప్పుకుంటూ వస్తారు. అట్లాగే ఈయన విన్నింగ్ మీన్స్ బీయింగ్ అన్అఫ్రైడ్ టు లూజ్, ఫ్రాంక్ టార్కెంటన్ అని ఆయన చెప్పింది. విన్నింగ్ అంటే పోగొట్టుకోవటానికి భయపడకపోవటమే గెలవటం ఆయన. సో ఈయన ఓన్ జీవితంలో కూడా ఈయన కూడా చాలా సార్లు ఓడిపోతూనే ఉన్నాడు. ప్రతి గెలవటానికి, విజయానికి ప్రతి కొన్ని మెట్లు మనం గట్టాలి. ఆ మెట్టు ప్రతిదీను ఒక ఓడిపోవటం. ఒక దాంట్లో ఓడిపోయి, ఒక దాంట్లో ఓడిపోతూ నేర్చుకుంటూ, ఓడిపోవటం అంటే నేర్చుకుంటూ మనం పై మెట్టుకు చేరుకుంటూ వెళ్తాం అన్నమాట. మనం ఎట్లా చిన్నప్పుడు నడుస్తూ చిన్నప్పుడు కింద పడిపోయి మళ్ళీ పైకి లేస్తూ మళ్ళీ నడుచుకుంటూ నడవటం ప్రాక్టీస్ చేసుకుంటాము. అట్లాగే మనం ఏ పని చేసినా కూడా మెల్లమెల్లగా మొదటి నుంచి చివరి వరకు ఎట్లా మనం ప్రాక్టీస్ చేసుకుంటాము. డబ్బులు సంపాదించటానికి మొదలుపెట్టిన వాడెవడు డబ్బులు పోగొట్టుకోకుండా ఉండదు. డబ్బులు పోగొట్టుకోవటంతోనే వీడికి అనుభవం వస్తుంది. అప్పుడే జాగ్రత్తగా డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి పెంచుకుంటాడు అనమాట. దానికి ఇక్కడ టెక్సాన్ స్టోరీ కూడా చెప్తారు. అదేంటంటే మన అలామో అనే ప్లేస్లో వాళ్ళు అక్కడ చాలా ధైర్యవంతులు అన్నమాట. వాళ్ళు ఓడిపోతామని తెలిసి కూడా వాళ్ళు చావటానికైనా సిద్ధపడతారు, కానీ లొంగిపోరు. మనం ఓడిపోతాము, ఈ యుద్ధం మనం గెలవము అని వాళ్ళకి తెలిసినా కూడా ఆఖరి శ్వాస వరకు, లేకపోతే ఆఖరి రక్తపోటు వరకు ఆ విధంగా వాళ్ళు పోరాడి చచ్చిపోతారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా లొంగిపోరు. అది చాలామందికి ఆ స్టోరీ ఇన్స్పైరింగ్
పోరాటం పోరాట పటిమ, పోరాటం అయిన ఒక దృక్పథము, పోరాటం చేయాలి అనేటువంటి సంకల్పము, వీటన్నిటికీ వాళ్ళు బాగా మనకి ఒక ఉదాహరణగా నిలుస్తారనమాట. మనం ఈ సినిమాలో చూసినట్టు నేను చెప్పాను కదా, ఏం సినిమా అది, మగధీర. మగధీరలో వాడు 100 మందిని చంపితే కానీ వాళ్ళు పట్ల అన్నారు. ఇక్కడ కూడా ఇది చివరికి ఆ ప్లేసు అట్లాంటి ప్లేస్, ఓడిపోతున్నటువంటి ప్లేస్ కూడా ఇవాళ ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. అక్కడ టెక్సాస్లో టూరిస్ట్ స్పాట్ అయిపోయి అందరూ అక్కడ చూడటానికి వెళ్తారు, వాళ్ళు ఆ ప్లేస్ చూడటానికి. దానివల్ల అన్నమాట మీకు కరెక్ట్లీ రిమెంబర్ ఏ కంట్రీలో రాణా ప్రతాప్ సింగ్ని వాళ్ళు అక్కడ పూజిస్తారు. మనం చెయ్యం. రాణా ప్రతాప్ సింగ్ మనకి చరిత్రలో ఒక రాజు మాత్రమే. కానీ అదేమి స్కాట్లాండ్, సమ్ యూరోపియన్ కంట్రీస్లో, నాకు పేరు గుర్తులేదు, అక్కడ మొదట్లో అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి ఈ రాజస్థాన్లో రాణా ప్రతాప్ సింగ్ ఉన్న ఉదయగిరి ఆ ప్లేస్లో తిరిగి సరే ఉదయగిరి ప్లేస్లో తిరిగి ఆయన అక్కడున్న మట్టిని తీసుకెళ్తాడు. ఆ పోరాట పటిమ ఉన్న మట్టి అన్నమాట. అక్కడ మట్టిలోనే చాలా శౌర్యం, చాలా ధైర్యం ఇవన్నీ ఉంటాయి. ఆ మట్టిని తీసుకెళ్ళి రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం చేయించి అక్కడ వాళ్ళకి రాణా ప్రతాప్ సింగ్ దేవుడు. ఆ మట్టిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మట్టిలో కలుపుకుని వాళ్ళు దాని నుంచి ధైర్యాన్ని, సాహసాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. మనం కూడా పరిచయం, ఒక కంట్రీ పేరు గుర్తులేదు. బట్ ఇది అంటే ధైర్యం, సాహసం, గెలవటానికి కావాల్సిన స్ఫూర్తి, వీటన్నిటికీ అదొక ఎగ్జాంపుల్. ఆ విధంగా వీళ్ళు ఆ స్టోరీ విని వీళ్ళిద్దరు మైక్ అండ్ రాబర్ట్ వీళ్ళకు కూడా అటువంటి ధైర్య సాహసాలు వస్తాయన్నమాట. అందుకని ఏదైనా చేస్తే గోయింగ్ టు బిగ్ డీల్. ఆయన కూడా రిచ్ డాడ్ కూడా చేసేటప్పుడు బిగ్ డీల్ ఏంటి, పెద్దదే చేస్తాడు. ఆ పెద్దది చేసేటప్పుడు కొంచెం నర్వస్నెస్ వస్తుంది. ఆ నర్వస్నెస్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. అలామోలో ఉన్న యోధులు, వాళ్ళ యొక్క పోరాట పట్ల ఆ స్పిరిట్ని వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేరణ తీసుకుంటాడు అన్నమాట. తీసుకుని ఏ కార్యక్రమం అయినా చేస్తాడు. అది దానికి వాళ్ళకి ఆ స్టోరీ నుంచి ఆయనకు చాలా ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి దాని నుంచి ఏ డెసిషన్ తీసుకోవాలని తీసుకుంటాడు. అట్లాగే ఒక ఫైనాన్షియల్ ఫెయిల్యూర్ని ధైర్యంగా హ్యాండిల్ చేసి గెలవటానికి తీసుకెళ్తారు అన్నమాట. ఆయన రాక్ ఫెల్లర్ దాని గురించి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. దాని గురించి చెప్తూ ఐ ఆల్వేస్ ట్రై టు టర్న్ ఎవ్రీ డిజాస్టర్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. రాక్ ఫెల్లర్ కూడా ఆయన చెప్పేది, ప్రతి ఓడిపోవటాన్ని, ప్రతి దెబ్బని దాంట్లో నుంచి ఉండేటువంటి ఒక అవకాశాన్ని తీసుకొని నేను పెరుగుతాను. సో ఎవ్రీ డిజాస్టర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి నష్టము ఒక అవకాశమే. ప్రతి నష్టంలో నుంచి దాని గురించి కూడా మనం నిన్న ఫిలిం ప్రొడ్యూసరు, ఆఫ్రికన్ ఫారెస్ట్, దాని తర్వాత పిక్చర్స్గా అమ్మటం, ఇవన్నీ మనం చూసాం మనం. సో ఫెయిల్యూర్ అనేది విన్నర్స్కి ఒక ఇన్స్పిరేషన్ అయితే, వాళ్ళకి లూజర్స్కి అంటే ఓడిపోవడం చేయని వాళ్ళకి అదొక డిఫీట్, ఓడిపోవటం అనమాట. ఫెయిల్యూర్ అనేది ఇద్దరు 2 రకాలుగా చూస్తారు. ఒకళ్ళు ఇన్స్పిరేషన్గా చూస్తారు, ఒకళ్ళు లాస్గా చూస్తారు. సో ఇక్కడ దాకా మనం నిన్న చూసాం. ఇక్కడి నుంచి ఇవాళ చూద్దాం. ఎవరు చదువుతున్నారు? రేపటి నుంచి ఎవరు చదువుతున్నారు అని క్వశ్చన్ ఇవేంటి, ఎవరో ఒకరు చదివేంత వరకు నేను కూర్చుంటాను.
being Japanese American, I can say this. Many people say that Pearl Harbor was an American mistake. I say it was a Japanese mistake. From the movie Tora, 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 a somber Japanese admiral says to his cheering subordinates, I am afraid we have awakened a sleeping giant. Remember Pearl Harbor because became a rallying cry. It turned one of America's greatest losses into the region to win. This great defeat gave America strength and American soon emerged as a world power. మనిషి గారు పర్ల్ హార్బర్ గురించి అని చెప్పగలరా? ఎవరైనా చెప్తారా పర్ల్ హార్బర్ గురించి? బేసిక్గా ఇది మన యుఎస్ వాళ్ళు ఈ అటామిక్ బాంబ్ వేస్తారు కదా సార్ జపాన్ మీద. సో వాళ్ళు తిరిగి రిటాలియేట్ చేయడానికి లైక్ పర్ల్ హార్బర్ మీద తిరిగి అటాక్ చేస్తారు. సో అదే బేసిక్గా అది వార్ కింద స్టార్ట్ అవుద్ది అనుకుంటా దానివల్ల. అంతే సార్. అంతే తెలుసు దాని గురించి. చెప్పండి. అదే అంతే తెలుసు సార్. పర్ల్ హార్బర్ అనేది ఇక్కడ దీంట్లో ఇచ్చిన ప్రకారము హవాయిలోని హొనోలులు అనే ప్లేస్ హవాయిన్ ఎస్టేట్లో అక్కడ ఈ పర్ల్ హార్బర్ అనేది హార్బర్ అనమాట. ఈ హార్బర్ మీద జపనీస్ వాళ్ళు దాడి చేస్తారు. ఇంపీరియల్ జపనీస్ ఎయిర్ సర్వీస్ సైనిక దాడి చేస్తారు. ఆ దాడి చేసినప్పుడు ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్ పార్టిసిపేట్ చేయాలి. అది న్యూట్రల్ స్టేట్గా ఉండేది. ఆ న్యూట్రల్ స్టేట్గా ఉన్న దగ్గర నుంచి 1941లో డిసెంబర్ 7th 1941లో ఇది హవాయి మిగిలిన ప్రదేశాల మీద దాడి జరిగినప్పుడు వీళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికన్స్ కూడా జాయిన్ అవుతారు. దాన్ని హవాయి ఆపరేషన్ అంటారు. అక్కడి నుంచి హార్బర్లో దాడి చేసిన తర్వాత వాళ్ళు ఆ అమెరికన్స్ మళ్ళీ ఆ మొత్తం హార్బర్ అంతా రీకన్స్ట్రక్ట్ చేస్తారు. రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అమెరికన్స్కి వాళ్ళు నేర్పటం అవుతుంది. ఇట్లా ఎట్లా మనం ఈ నష్టంలో నుంచి బయటికి రావాలి. హిరోషిమా నాగాసాకి మీద ఆటం బాంబులు వేసినప్పుడు జపాన్ ఏ విధంగా అయితే మొత్తం కంట్రీని మళ్ళీ తీర్చిదిద్దుకుని దాని మీద నిలబడిందో అట్లాగే పర్ల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసినప్పుడు, ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ ముఖ్యంగా ఈ అమెరికా మిత్ర దేశాలు జపాన్ వీళ్ళిద్దరికీ ఎక్కువ మెయిన్గా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడంతా హిట్లర్ కదా, హిట్లర్ ఉన్న టైంలో ఇవన్నీ 1941 సెకండ్ వరల్డ్ వార్ ఇవన్నీ జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు పర్ల్ హార్బర్ని మళ్ళీ కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకుని అక్కడి నుంచి వాళ్ళకి అమెరికాకి ఆ ఒక్క నష్టము మళ్ళీ దానిలో నుంచి ఎలా పూడ్చుకోవాలి అనేటువంటి ఒక బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఆ ఓడిపోవటం అనేది అమెరికాకు ఒక బలాన్ని ఇచ్చిన తర్వాత అమెరికా ఇవాళ ఒక ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది. అంటే ఓడిపోవటంలో నుంచి పర్ల్ హార్బర్ గురించి ఎందుకు చెప్తున్నాడంటే, పూర్తిగా ఆ హొనోలులో ఉన్న పర్ల్ హార్బర్ మొత్తం నాశనం అయిపోయినా కూడా మళ్ళీ రీబిల్డ్ చేసుకొని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా సంపాదించుకున్నారో అలాగే మనం కూడా ఏదైనా నష్టం వచ్చినా ఏదైనా వ్యాపారంలో కానీ ఎక్కడైనా కానీ ఆ నష్టంలో నుంచి మనం మళ్ళీ పైకి రావాలి. పైకి వచ్చి ఆ నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ లాభాన్ని పంచుకోవడానికి మనకి అదొక ఉదాహరణ. మనం ఎంత నష్టమైనా ఎట్లా జపాన్ అయితే ఆటం ఎనర్జీ దీంట్లో నుంచి ఎట్లా బయటకు వచ్చిందో, ఈ పర్ల్ హార్బర్ లాస్లో నుంచి అమెరికా ఎట్లయితే నేర్చుకుని ఒక సూపర్ పవర్గా ఎదిగిందో, ఆ విధంగా మనం కూడా మన యొక్క నష్టాల్లో నుంచి మనం బయటకు వచ్చి మనం కూడా ఒక శక్తిగా మారొచ్చు. మారి మనం మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ పరిగెత్తచ్చు అన్నమాట. ఇది పర్ల్ హార్బర్ వార్ దాని గురించి చెప్పే సింపుల్గా అనమాట. అక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళు అనేది ఇండో అమెరికన్ వార్లో వాళ్ళు ఇద్దరు దాంట్లో
పర్ల్ హార్బర్ పోవటం అనేది అమెరికా మిస్టేక్, జాగ్రత్త చేసుకోలేదు అని. కానీ ఏం చెప్పేది, అది జపాన్ మిస్టేకు. జపాన్ ఆ విధంగా నాశనం చేయటం వలన అమెరికాని, అందుకే ఆ స్లీపింగ్ జైంట్, మనం నిద్రపోతున్న సింహాన్ని లేపాం, మనం దాన్ని అనవసరంగా లేపి ఆ పర్ల్ హార్బర్ మీద దాడి చేసి అని చెప్పాను. వాళ్ళు అమెరికన్స్ కనుక ఆ రోజున వాళ్ళ మీద పర్ల్ హార్బర్ మీద బాంబులు వేసి దాన్ని పాడు చేయకుండా, నాశనం చేయకుండా ఉన్నట్టయితే అమెరికా ఇవాళ అంత ఎత్తుకు ఎదిగేది కాదు. జపాన్ అనవసరంగా దాని మీద రాళ్ళేసి లేపింది నిద్రపోయే సింహాన్ని అని చెప్పి. అదే మన ఎకానమిక్స్, వరల్డ్ ఎకానమీలో, బిజినెస్లో కూడా మన ఇండియాని గురించి అట్లాగే చెప్తారు. భారతదేశం నిద్రపోతున్న సింహము, దాన్ని లేపకండి ఎవరు, మీరు ఎంతన్నా చేసుకోండి, దాని జోలికి పోవద్దు అని చెప్పి చెప్తారు. అది ఆ విధంగా అందరం మనం ఇంజలు పెట్టి నిద్రపోతా ఉన్నాం. ఇప్పుడైతే మెల్లగా లేచి ప్రపంచ దేశాల్లో మనం కూడా ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను చూసింది, మనం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీయే, ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటాం. అభివృద్ధి చెందిన దేశంలాగా అంటే అమెరికా, రష్యా, యూరోప్ కంట్రీస్, చైనా లాగా అభివృద్ధి చెందిన దేశాల కోవలో మనం ఎప్పుడు రాం. మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయాము. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా మనం సరే, వాట్ ఎవర్ గవర్నమెంట్ స్కీమ్స్, అదేమి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, తర్వాత లోకల్ వోకల్, ఇవన్నీ కొత్త కొత్త స్కీమ్లన్నీ పెట్టారు కదా. దానివలన ఇక్కడికి పరిశ్రమలు రప్పించి ఇక్కడ మనం తయారు చేసుకొని ఇక్కడ మన వాళ్ళందరికీ చేసి మళ్ళీ వాటి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి దాన్ని సంపాదించి రకరకాలు. ఇప్పుడు మనం అమెరికా, మిగిలిన దేశాలలాగా భారత్ కూడా ఒక శక్తివంతమైన దేశము, మనం మిగిలిన దేశాలను చూసినట్టు చిన్న దేశంగా ఎదురు రోజులలాగా చూడటానికి వీలు లేదు అనే స్థితికి మనం వచ్చాం. అందుకని ఇండస్ట్రీస్ సెక్టార్లో వాళ్ళు చెప్పేటప్పుడు, డోంట్ టచ్ ఇండియా, ఇట్ ఈస్ ఎ స్లీపింగ్ జైంట్, లెట్ ఇట్ స్లీప్, దాన్ని నిద్రపోనివ్వండి, ఆ నిద్రపోతున్న కుంభకర్ణుని లేపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అని చెప్పి చెప్తాను. యా, చదండి. Failure inspires winners and failure defeats losers. It is the biggest secret of winners. It's the secret that losers don't know. The greatest secret of winners is that failure inspires winning. Thus, they are not afraid of losing. Repeating Fran Trackenton's quote, winning means being unafraid to lose. People like Fran Trackenton are not afraid of losing because they know who they are. They hate losing, so they know that losing will only inspire them to become better. There is a big difference between hating losing and being afraid to lose. Most people are so afraid of losing money that they lose. They go broke over a duplex. Financially, they play life too safe and too small. They buy big houses and big cars, but not big investments. The main reason that over 90% of the American public struggles financially is because they play not to lose. They don't play to win. యా, ఇది మనం చాలాసార్లు మనం చర్చలో చెప్పుకున్నాము. ఫెయిల్యూర్ ఇన్స్పైర్స్ విన్నర్స్. ఫెయిల్యూర్లో నుంచి మనం అది ఒక ప్రేరణగా తీసుకుని మనం గెలవటానికి ప్రయత్నం చేస్తాం. విన్నర్స్కి అది ఎప్పుడు ఒక ప్రేరణ అవుతుంది ఫెయిల్యూర్ అనేది. అదే లూజర్స్కి ఫెయిల్యూర్ అనేది ఓడిస్తుంది. ఇది మెయిన్ కామెంట్. ఇది విన్నర్స్ యొక్క ఒక గొప్ప రహస్యం ఏంటి అంటే ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవటం. అది ఫెయిల్యూర్ నుంచి ఎలా నేర్చుకోవాలి అనేది ఓడిపోయే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దాని జోలికి పోరు. అది విన్నింగ్ మీన్స్ బీయింగ్ అన్అఫ్రైడ్ టు లూజ్ అనేది మనం ఇంత ఫ్రాంక్ టర్కెంట్ అని చెప్పింది చూసాము. సో పీపుల్ లైక్ ఫ్రాంక్ are not afraid of losing because they know who they are.
ఓడిపోవటం గురించి వాళ్ళు ఎప్పుడు ఫ్రాన్ లాంటి వాళ్ళు ఎప్పుడు భయపడరు. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తెలుసు. ఒకళ్ళక్కడన్నా ఒక మిస్టేక్ ఎర్రర్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకొని, లేకపోతే మళ్ళీ దాని నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ కొత్త దానికి ముందుకెళ్ళేటువంటి ఆ జ్ఞానం కానీ తెలివితేటలు కానీ వాళ్ళకు ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఎక్కువగా దీని గురించి భయపడరు, బాధపడరు అన్నమాట. సో లూజింగ్ ఓడిపోవటాన్ని హేట్ చేయటానికి, తర్వాత భయపడటానికి చాలా తేడా ఉంది. మనం ఓడిపోతాము, నేను ఓటమిని నేను అంగీకరించను, నేను ఓడిపోతాం అనేది నాకు ఇష్టం ఉండదు, నేను గెలిచే తీరాలి అనేటువంటి యాటిట్యూడ్కి, నేను ఓడిపోతామేమో అనేటువంటి భయానికి, రెండుకి చాలా తేడా ఉంటుంది. భయం అనేది ఉన్నప్పుడు ఓడిపోతామేమోనని మనం ఆటలో రన్నింగ్ రేస్లో కూర్చుంటే, రన్నింగ్ రేస్లో ఓడిపోతాం అనుకుంటే ఏం చేస్తాము, ఆ గ్యాలరీస్లో కూర్చుని వాళ్ళు పరిగెడతా ఉంటే మనం చూస్తూ ఉంటాం. పరిగెట్టేవాడు ఒకసారి కింద పడవచ్చు, ఓడిపోవచ్చు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు, మళ్ళీ నిలబడతాడు, మళ్ళీ తన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో భయపడే వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే, దే ప్లే లైఫ్ టూ సేఫ్ అండ్ టూ స్మాల్. వాళ్ళు జీవితాన్ని చాలా భద్రంగా చాలా జాగ్రత్తగా వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. బయటకు వచ్చేటప్పుడు పైనుంచి కింద దాకా ఏం తగిలినా మనకేమి తగలకుండా ఉండేటట్టుగా డ్రెస్సులు చేసుకుంటారు. అంటే అంత సేఫ్టీ నామ్స్ తీసుకుంటారు. వాన వస్తుందో రాదో తెలియదు కానీ గొడుగు మాత్రం పట్టుకెళ్తారు. అట్లాగే ప్రతిదీ అతి జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు జీవితాన్ని ఎక్కువ ఆనందించలేదు, చాలా జాగ్రత్తగా అంతలోనే బతుకుతారు. కావాలంటే పెద్ద పెద్ద ఇల్లు కొంటారు, పెద్ద కార్లు కొంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయరు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతుందేమో అని భయం. కారు కొనుక్కుంటే రేటు తగ్గిన కారు ఎదురుగుండా కనిపిస్తుంది. ఇల్లు కట్టుకుంటే పెద్ద ఇల్లు కొనుక్కుంటే ఇల్లు ఎదురుగుండా కనిపిస్తుంది. మనం దాంట్లో ఉంటున్నాం కాబట్టి అవన్నీ నిజం. ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో మనం భయపడతాం. ఎందుకంటే ఉంటుందో వస్తుందో పోతుందో తెలియదు. తెలియని పద్ధతిలో తెలియని సమయంలో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ పెట్టుబడి గురించి మనకి భయం ఉంటుంది. అందుకని చెప్పి మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడం. అందుకనే అమెరికాలో కూడా మనలాగే మనకి ఇక్కడ ఎట్లాగో 90% ఆఫ్ ది పీపుల్, 90% మంది దేశంలో వాళ్ళు ఎప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పోగొట్టుకోవటానికి ఇష్టపడరు కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ఆ ఉన్నంతలోనే బతుకుతూ వాళ్ళు కొట్టుకుంటారు. ఎప్పుడు గెలవాలి అనేటువంటి యాటిట్యూడ్, దట్ కిల్లింగ్ యాటిట్యూడ్, మనం రోజు చెప్పుకుంటున్నాం. క్రికెట్ టీం గురించి కూడా చెప్పుకున్నాం. ఆ కిల్లింగ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళకు ఉండదు. మనం ఆ మైండ్ సెట్ ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఓడిపోకుండా ఉంటే చాలు, మన డబ్బులు పోకుండా ఉంటే చాలు, మనకు ఉన్నదేదో ఉన్నది ఇంతలో భద్రంగా ఉంటే చాలు అనేటువంటి మనస్తత్వంతో మనం మొదలు పెడతాం. అందుకని చెప్పి మనం ఆ గేమ్ ఎప్పుడు గెలవలేము అన్నమాట. మీకు గుర్తుందా, నేను కొన్నాళ్ళ కింద ఈ క్లాస్ మొదలుపెట్టిన తర్వాత ఒక 2 వీక్స్ 3 వీక్స్ ముందు, ఇంకా ముందు వైస్రాయ్ హోటల్స్ గురించి చెప్తున్నాను. ₹2 షేరు ₹50 అయింది, ₹25 అయింది అని చెప్పి. గుర్తుందా ఎవరికన్నా? చెప్పారు సార్. ఇవాళ ఎంతో తెలుసా దాని రేటు? ₹100. ₹2 షేరు ₹100. అంటే 50 టైమ్స్ పెరిగింది. మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టుంటే ఇవాళ అది 50 లక్షలు అయింది. ఎన్నాళ్ళు? 3 months పీరియడ్. మీరే, నేను పెట్టలేదు, అది వేరే విషయం. అంటే ధైర్యం చేయటం, మార్కెట్ స్టడీ చేయకపోవటం, ఇవన్నీ మనం మార్కెట్ స్టడీ చేస్తున్నట్టయితే పెట్టుండేవాళ్ళం. మార్కెట్ స్టడీ చేయలేదు, అదైతే సడన్గా ఎందుకో ఒకరోజు చూస్తూ ఉంటే ఏమైంది ఇదని టక్కున అంత రేటుకి వెళ్ళిపోయింది. ₹25 కొనుక్కుని వాడు ₹100, అది 4 రెట్లు పెరిగింది. సో మనకి నేర్చుకునే ఇన్వెస్ట్మెంట్ చేయటానికి మనకి ఆ మైండ్ సెట్ కావాలి, అనాలిసిస్ కావాలి, చూడటం ఉండాలి, నేర్చుకోవటం ఉండాలి. సో మనం భయపడకూడదు, పోతుందేమో అని. ఎంతవరకు మనం నేను అదే చెప్తాను, రిస్క్ టేకింగ్ యాప్టిట్యూడ్,
లాస్ బేరింగ్ కెపాసిటీ. ఒకటి రిస్క్ తీసుకున్నాం మనం, పర్వాలేదు అని చెప్పి రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేయడానికి మనం సిద్ధపడాలి. తర్వాత ఒకవేళ నష్టం వస్తే ఎంత నష్టం వరకు మనం భరించగలం అనేది కూడా మనం సిద్ధపడాలి. ఈ రెండూ చేసినప్పుడు మనకి గెలవటం అనేది ఖాయం. They go to their financial planners or accountants or stock brokers and buy a balanced portfolio. Most have lots of cash in CDs, low yield bonds and low yield bonds, mutual funds that can be traded within a mutual fund family, and a few individual stocks. It is a safe and sensible portfolio, but it is not a winning portfolio. It is a portfolio of someone playing not to lose. లూస్. ఇప్పుడు అదే మనం చెప్పుకోండి, చాలామంది ఏం చేస్తారు, డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి సొంతంగా పెట్టుకునే తెలివితేటలేక వాళ్ళు అకౌంటెంట్స్ దగ్గరకో స్టాక్ బ్రోకర్స్ దగ్గరకో ఎవరికో దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన దాన్ని పెట్టుకొని బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో, లాభ నష్టాల్లో ఎక్కువ పెద్దగా తేడా రాకుండా, ఏదొచ్చినా కొద్దిగా లాభం వచ్చినా పర్వాలేదు, కొంచెం నష్టం వచ్చినా మన తట్టు, అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. మోస్ట్ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్యాష్ ఇన్ సిడీస్. సిడి అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ లాగా తీసుకోవచ్చు. ఇండియాలో హర్షద్ మెహతా టైంలో, దాని తర్వాత 2002లో ఈ సిడీస్ మీద చాలా రచ్చ అంతా జరిగింది. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఏంటంటే, మనం వీళ్ళ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మన ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. ఫిక్స్డ్ డిపాజిట్ ఏమో బ్యాంక్కి కస్టమర్కి మధ్యలో ఉంటుంది. సర్టిఫికేట్ డిపాజిట్ ఏమో బ్యాంక్ టు బ్యాంకు, ఫినాన్షియల్ మార్కెట్ బాంబేలో ఎక్కువ చేస్తారు, వాళ్ళకి ఆర్గనైజేషన్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ బోగస్ క్రియేట్ చేయటము. ఇప్పుడు మేము ఇద్దరు ఉన్నాం అనుకోండి, వంశీ గారు నేను ఉన్నాం అనుకోండి, నేను పెద్ద ఏదో కంపెనీ పేరు పెట్టేసి నేను ఒక సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఆయనకి ఇస్తాను, ఆయన దగ్గర డబ్బులు, ఆయన డబ్బులు నా దగ్గర ఉన్నట్టు. ఆయన దాన్ని మార్కెట్లో పెడతారు. మార్కెట్లో పెట్టి ఇది ఇంకో బ్యాంక్ దగ్గర పెట్టేసి, నా డబ్బులు ఆ బ్యాంకులో ఉన్నాయి, ఇదిగో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, నువ్వు నాకు ఇన్ని కోట్లు ఇవ్వు అని తీసుకొచ్చి ఈ విధంగా మొత్తం రొటేట్ చేస్తూ ఇట్ ర్యాన్ ఇన్ టు సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, చాలా వేల కోట్ల రూపాయలు పోయి మొత్తం అంతా ఒకసారి అది బ్రేక్ అయ్యి ఈ ఒరిజినల్ ఎక్కడైతే తప్పు అయిందో ఆ విధంగా అట్లా మొత్తం అంతా కూలిపోయింది మొత్తం. అప్పుడే ఈ బ్యాంకులు, స్టేట్ బ్యాంకు లాంటి వాళ్ళందరికీ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు నష్టం వచ్చింది. ఇది అందుకని దాని తర్వాత మనకి ఇండియాలో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది క్యాన్సిల్ చేశారు, అది లేదు ఇప్పుడు, ట్రేడ్ చేయడానికి లేదు అది. సో లో ఈల్డ్ బాండ్స్, తక్కువ వడ్డీ వచ్చే బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ బాండ్స్కి ఇష్యూ చేసి అప్పులు తీసుకొచ్చుకున్నారు, గుర్తుంది. 7.5%, 8%, 7.25%, 15 years, 20 years తర్వాత, అంటే 15 ఏళ్ళ తర్వాత మేము మీకు 7.25 వడ్డీ ఇస్తాము, మీకు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్లో అప్పు తెచ్చుకున్నాయి. చాలా ఎందుకు తీస్తారు, ఏంటి, బ్యాంకులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయి అనేది అది ఇంకో వేరే దాంట్లోకి వెళ్తే ఎక్కువ దూరం వెళ్తాం, అక్కడ పోతాం. అందుకని ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో విత్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఫ్యామిలీలో క్యాన్ బి ట్రేడ్, ఇవన్నీ ఇండివిజువల్ స్టాక్స్, పెద్ద పెద్ద రిలయన్స్లోనూ, దివీస్లోనూ, లేకపోతే బజాజ్లోనూ పెద్ద పెద్ద షేర్లు ఏదైతే బిఎస్సిలో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఫస్ట్ ఉన్న టాప్ 30 షేర్స్, లేకపోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 షేర్స్, బ్లూ చిప్ కంపెనీస్ అంటాం వాటిని, వాటిల్లో పెట్టుకుంటారు. ధైర్యంగా ఉంటుంది, నష్టం రాదు అని చెప్పిస్తారు. సో ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెన్సిబుల్ పోర్ట్ఫోలియో, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ విన్నింగ్ పోర్ట్ఫోలియో. అది గెలిచే పోర్ట్ఫోలియో కాదు. సేఫ్గా ఉంటుంది. మనం ఇప్పుడు రిలయన్స్ షేర్ కొన్నాం 3,000 పెట్టి, అయితే 3,100 అవుతుంది, లేకపోతే 2,900 అవుతుంది. అంతేగాని 1,000 రూపాయలు అయితే కాదు. అట్లని చెప్పి 7,000, 8,000 ఓవర్ నైట్ కాదు, మెల్లగా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ మనం సేఫ్ అన్నమాట, జాగ్రత్తగా ఉంటుంది మన డబ్బులు. ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేస్తాం. అదే మరి ధైర్యం చేసి మనం వైస్రాయ్ దాంట్లో పెట్టున్నట్టయితే వాడి డబ్బులు ఎక్కడో ఉండేవి. 1,00,000 షేర్లు కొనుంటే అప్పుడు 2 లక్షలు పెట్టి ఇవాళ ₹1,00,00,000 అయింది, 100 రూపాయల లెక్కలో. ఎన్నాళ్ళు, 3 నెలల్లో 2 లక్షలు ₹1,00,00,000 అవటం అంటే ఎక్కువే కదా.
హై రిస్క్ హై ప్రాఫిట్. ఈ విధంగా సంబడి మన కోసం మన పోర్ట్ఫోలియోలు మనం ఓడిపోకుండా ఉండటానికి, పోగొట్టుకోకుండా ఉండటానికి వేరే వాళ్ళు మన ఆట. Don't get me wrong, it's probably a better portfolio than more than 70% of the population has, and that's frightening. It's a great portfolio for someone who loves safety, but playing in it safe and balanced on your investment portfolio is not the way successful investors play the game. If you have little money and you want to be rich, you must first be focused, not balanced. If you look at any successful person, at the start they were not balanced. Balanced people go nowhere. They stay in one spot. To make progress, you must first go unbalanced. Just look at how you make progress walking. సో అయితే 90% మంది ఇట్లా బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు అనేది నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే 70% ఆఫ్ ది పీపుల్ a better portfolio than more than 70% of the population has. అది 70% ఆఫ్ ది పాపులేషన్ పెట్టుకునే పోర్ట్ఫోలియోస్ కంటే, అంటే ఏ బ్యాంకులోనూ దాచుకునే దానికంటే ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, సిడీస్, ఈ షేర్స్, కొన్ని కంపెనీ షేర్స్లో పెట్టుకోవటం కొంచెం ఉత్తమమైన. 90% ఆఫ్ ది పీపుల్ సేఫ్టీ కోసం చూసుకుంటే అందులో 20% ఆఫ్ ది పీపుల్ బ్యాలెన్స్డ్ రిస్క్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అది ఇట్లాంటి సేఫ్ ఫండ్స్లోను బ్లూ చిప్ కంపెనీస్లో ఈ విధంగా పెట్టి మిగిలిన 70% కంటే వీళ్ళు పెట్టరు. 70% ఆఫ్ ది పీపుల్ అది కూడా చేయరు, దానికంటే వీళ్ళు పెట్టరు అన్నమాట, సేఫ్టీ చూసుకున్నా కూడా. బట్ ప్లేయింగ్ ఇట్ సేఫ్ అండ్ బ్యాలెన్స్డ్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఈజ్ నాట్ ద వే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ప్లే ది గేమ్. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అంటే విజయవంతమైన పెట్టుబడిదారులు ఆడే ఆట అది కాదు. సేఫ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ చేయరు వాళ్ళు చేసేది ఏంటంటే దీని మీద ఫోకస్డ్గా ఉంటారు. ఇది మనం డబ్బులు సంపాదించాలి, ఈ తక్కువ ఉన్న డబ్బుని మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒకటే ఫోకస్. దానికి ముందు కావాల్సిన నాలెడ్జ్ని, జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, చదువుతారు, దాని గురించి పూర్తిగా కాకపోయినా కొంత నాలెడ్జ్ అయినా సంపాదించుకుంటారు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. సంపాదించుకుని అక్కడి నుంచి వాళ్ళు చిన్నగా ఇన్వెస్ట్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడ ముందు 1000 రూపాయలు పెట్టి ఒక షేర్ కొంటారు, అది 2 రూపాయలు ప్రాఫిట్ రాగానే అమ్మేస్తారు. మళ్ళీ ఆ 1200 పెట్టి మళ్ళీ కొంటారు, మళ్ళీ 1500 అవుద్ది, 1500 3000 అవుద్ది, 3000 5000. ఈ విధంగా ఫాస్ట్గా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తారు. మల్టిప్లై వేసుకుంటూ వెళ్ళినప్పుడు అది తొందరగా పెరుగుద్ది అనమాట. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా అది చేస్తారు. కానీ ఎప్పుడు కూడా మొదట్లో మనం నడక నేర్చుకునేటప్పుడు ఎట్లయితే జాగ్రత్తగా నడవకుండా పడుతూ లేస్తూ చివరికి నడిచి పరిగెత్తడం దాకా ఎట్లా వస్తామో, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ను కూడా ఆయన, దాని పెట్టుబడిని కూడా ఆయన అట్లాగే పోలుస్తున్నాడు. ముందు కొద్దిగా పెట్టుబడి పెడతాము, నష్టం వస్తుంది, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ లెగుస్తాం, ఆ విధంగా మెల్లగా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి చాలా అనుభవం వస్తుంది. ఎందులో పెడితే లాభం, ఎందులో పెడితే నష్టం, దేన్ని మనం ఏ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేస్తే ఏమవుద్ది అని చెప్పని అప్పుడు వాళ్ళ విధంగా పెట్టుకుంటూ వెళ్తారనమాట. పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు ఆ అభివృద్ధి అనేదాన్ని చూస్తారు. ప్రాఫిట్ ఈజ్ లైక్ సైక్లింగ్. లాభం అనేది మనం సైక్లింగ్ లాంటిది. సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళినంత కాలం సైకిల్ నిలబడుతుంది. తొక్కటం ఆపిస్తే ఏమవుతుంది? సైకిల్ ఆగిపోద్ది, మనం ఆగిపోతాం, ప్రయాణం ఆగిపోద్ది, పడిపోతాము, ఆగదు, పడిపోద్ది. పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? 2 కాళ్ళు కింద పెట్టుకొని నిలబడాలి, కదలం. సో ప్రాఫిట్ ఈజ్ లైక్ సైక్లింగ్. ప్రాఫిట్ అనేది, లాభం అనేది సైక్లింగ్ లాంటిది. మనం తొక్కుతూ ఉన్నంత కాలం మనకు లాభం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తొక్కటం ఆపేసామో కింద పట్టము,
లేకపోతే అక్కడ ఉన్న చోట్ల ఉండటమో జరుగుతుంది. అందుకని ఏది చేసినా కూడా మనం ఒక ఫోకస్ దాని మీద పూర్తిగా మన దృష్టి, కాన్సన్ట్రేషను, ఏకాగ్రత అన్నీ దాని మీద పెట్టాలి. పెట్టి చేయాలి. చేసినప్పుడు మనకి దాని మీద ఒక లాభం మనకి వస్తుంది అన్నమాట. అందుకని సైకిల్తో పోల్చేది, ప్రాఫిట్ అనేది సైకిల్తో పోల్చేది అందుకే. ఎస్, నేను వర్డ్ టు వర్డ్ వెళ్ళట్లేదు. అప్పుడు తీసుకుని దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పుకుంటూ వస్తున్నాను. నేను నాకు వర్డ్ టు వర్డ్ కావాలంటే చెప్తా, దాని గురించి ప్రాబ్లం లేదు, బట్ అవసరం లేదు నాకు తెలిసి. ఓకే, మనకేంటంటే దాంట్లో ఉన్న సారం ఏంటనేది తెలిస్తే చాలు. ఆ సారాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. యా, Thomas Edison was not balanced. He was focused. Bill Gates was not balanced. He was focused. Donald Trump is focused. George Soros is focused. George Patton did not take his tanks wide. He focused them and blow through the weak spots in the German line. The French went wide with the Maginot line, and you know what happened to me? టు దెమ్. Yes, sir, to them. ఎందుకంటే ఎక్కడో ఫ్రెంచ్ వాళ్ళు ఏదో చేస్తే మీకేమవుతుంది కదా. వాట్ హ్యాపెన్ టు మీ అని, వాట్ హ్యాపెన్ టు దెమ్. ఓకే, థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనం చూసాం. థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరు? సైంటిస్ట్ సార్. ఏం చేశాడు? బల్బు బల్బ్ కనిపెట్టిన బల్బు కనిపెట్టాడు. ఆ బల్బు కనిపెట్టే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఓడిపోయాడు? 99 సార్లు. 10,000 times. 10,000 సార్? ఎస్. అతను ఏం తెలుసుకున్నాడంటే ఎలా చేయకూడదో తెలుసుకున్నాడు. మనం చాలా చదివి. ఆయన ఫోకస్ అంతా బల్బు తయారు చేసి మీద ఉందే కానీ ఓడిపోవటము, ఫెయిల్యూర్ మీద లేదు. ఫెయిల్యూర్ మీద కనుక్కుంటే ఇన్నిసార్లు ఓడిపోయాము, ఇంక అవ్వదు మన వల్ల అని చెప్పి పక్కన పడేయలేదు. భయమైన సాధించాలి, బల్బు తయారు చేయాల్సిందే అని చెప్పని దాని మీదనే ఫోకస్ పెట్టి చేశాడు. అందుకని సాధించగలిగాడు. అట్లాగే బిల్ గేట్స్, ఆయన 9th క్లాస్లో కాలేజీలో నుంచి బయటికి పంపించారు, స్కూల్ డ్రాప్ అవుట్. కానీ కంప్యూటర్స్లో ఏదో సాధించాలని కూర్చొని దాని మీద ఫోకస్ చేసి విండోస్ని కనిపెట్టి విండోస్ ద్వారా ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్లో ఒకప్పుడు టాప్. వాళ్ళు ఇంకా పోటీ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు. అట్లాగే డొనాల్డ్ ట్రంప్, ఆయన ఎన్ని ఫ్రాడ్లు, ఎన్ని మోసాలు, ఎన్ని స్కాములు చేసినా కూడా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేసి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అవడానికి మళ్ళీ ట్రై చేస్తాడు. ఆయన మీద చాలా కేసులు, సెక్సువల్ హెరాస్మెంట్ కేసులు ఉన్నాయి, అడల్ట్రేషన్ కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఆయన మళ్ళీ నిలబడి మళ్ళీ పోరాడుతూ ఉంటాడు. ఆయన ప్రెసిడెంట్ అవ్వడం కోసం ఇప్పుడు రెండోసారి అవడానికి మళ్ళీ పోరాడుతాడు. అట్లాగే జార్జ్ సోరోస్, జార్జ్ ప్యాటన్, మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ కూడా వాళ్ళు చేసే పని మీదనే దీక్ష, వాళ్ళ ఏకాగ్రత మొత్తం అంతా దాని మీదనే. ఏ తిన్నా, పడుకున్నా, లేచినా, నిద్రపోయినా, ఏది చేసినా సరే వాళ్ళ మైండ్ మొత్తం అంతా దీన్ని ఎట్లా పెంచాలి, ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఏదైనా మైండ్లోకి వచ్చిందనుకోండి దాని యొక్క చరిత్ర ఎట్లా ఉంది, పాస్ట్ హిస్టరీ ఏంటి, ఇప్పుడు ఏంటి, ఫ్యూచర్ వాళ్ళ కంపెనీలు ఏం చేస్తున్నారు, ఇవంతా చదువుతారు. మనకు న్యూస్ పేపర్లోకి వెళ్తే, లేకపోతే moneycontrol.comలోనే ఎందులోకి వెళ్ళి కొడితే, గూగుల్లో కొడితే వాడి చరిత్ర మొత్తం వస్తుంది. ఆ కంపెనీ మొదలుపెట్టిన దగ్గర నుంచి, డైరెక్టర్ లెవెల్ దగ్గర నుంచి, క్యాపిటల్ దగ్గర నుంచి, వాడు ఎన్నిసార్లు ఏమైంది అన్ని దగ్గర నుంచి మొత్తం వస్తుంది చరిత్ర అంతా. ఇది మనం ఏదో పొద్దున్నే ఓపెన్ చేసి స్టాక్స్ మార్కెట్ ఎట్లుంది, ఇండెక్స్ ఎట్లుందని చూసి ఓకే వద్దులే మనకి ఎందుకు అని చెప్పి మూసేసి వెళ్ళిపోవటం కాదు. ఎందుకుంది, ఎందుకు లేదు, ఎన్ని కంపెనీలు బాగా పెర్ఫార్మెన్స్ చేసినాయి, ఎన్ని కంపెనీలు చేయలేదు, ఎన్ని కంపెనీలు రేట్లు పెరిగినాయి, ఎన్ని కంపెనీలు తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి, ఎందుకు పెరిగినాయి, మొత్తం అంతా ఇక మనం చదువుకునేటప్పుడు పాస్ అవ్వటానికి పుస్తకాల మీద ధ్యాస పెట్టుకొని రాత్రింబవళ్ళు ఎలా చదువుతామో అదేవిధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మనకి ముందు 4 చెప్పారు.
ముఖ్యమైనవి 4 పాయింట్లు. ఏంటవి? మర్చిపోయాను. ఇన్వెస్ట్మెంట్కి 4 మూల స్తంభాలు. అకౌంటింగ్, లా ఈ 2 గుర్తున్నాయి సార్. అకౌంటింగ్స్, లా, నాలెడ్జ్ అబౌట్ ద మార్కెట్, ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ 4 ఈ మొత్తం మనకి నేర్పి. ఈ 4 మూల స్తంభాలని గురించి మనం తెలుసుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉంటాయి అనేది. If you have any desire to be rich, you must focus. Don't do what poor and middle class people do. Put their few eggs in many baskets. Put a lot of your eggs in a few baskets and focus. Follow one course until successful. డోంట్ కీప్ ఆల్ ది ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. మనకి తెలిసిన సామెత ఏంటంటే ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టు. ఎందుకంటే ఆ బుట్ట పడిపోతే గుడ్లన్నీ పైలిపోతాయి. అంతే కదా. అందుకని మనం ఏం చేస్తాము, పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న కొద్దిగా అయినా సరే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెడతారు. మీకు తెలుసు లేదు తెలియదు. ఇదివరకు రోజుల్లో ఊరు వెళ్ళాలంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఒక జేబులో 400 ఉంటే పై జేబులో కొంచెం, వెనక జేబులో కొంచెం, పక్క జేబులో కొంచెం, పక్క జేబులో కొంచెం, మళ్ళీ ప్యాంట్లో ఉన్న సీక్రెట్ పాకెట్లో కొంచెం, అక్కడ కొంచెం. ఈ ఫోల్డ్ పొడుగు చేతులు ఉంటే దాన్ని మడుస్తారు. మడిచేటప్పుడు దాని లోపల కొంచెం పెడతారు. ఒకవేళ కొట్టేసిన వాడు ఎన్ని చోట్ల కొట్టేస్తాడు, ఒక చోట 2 చోట్ల కొట్టేస్తాడు, మిగిలిన తప్పటి మిగిలితే కదా. ఆ విధంగా దాచుకోవటం అనేది ఆ రోజుల్లో. ఇవాళ అంటే సరే మీకు అన్నీ బ్యాంకులో పెట్టేసి బటన్ నొక్కేస్తున్నాం కదా, అందుకని బాధలేదు. అక్కడ కూడా పోతున్నాయి. మన అకౌంట్స్ అన్ని హ్యాక్ చేసి అకౌంట్లో డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని పోతున్నాయి. అక్కడ కూడా డబ్బులు గ్యారంటీ ఉంటాయని గ్యారంటీ ఏం లేదు. అందుకని ఇఫ్ యు వాంట్ టు బి రిచ్, ఆర్ మనం రిచ్ అవ్వాలి, ధనవంతులు అవ్వాలనే కనుక కోరిక మీకుంటే ఫోకస్. మీరు ఒకే దాని మీద, ఒకే లక్ష్యం మీద మీ పూర్తి ధ్యానాన్ని అక్కడ ఉంచండి. అంతేగాని మీ దగ్గర చాలా 10 రూపాయలు 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు 100 బాస్కెట్లు పెట్టే బదులు 5 బాస్కెట్స్లో పెట్టండి. నేను కూడా ఏం చేస్తానంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఒక 50 షేర్లు ఉంటా. మా స్టాక్ అడ్వైజర్ నాకు చెప్తాడు, ఎందుకు సార్ అట్లంతా, కొనేదేదో 5 6 పెద్ద కంపెనీలు పెట్టండి, 5 6 పెద్ద కంపెనీలు ఆడుకోండి, సేఫ్టీ కోసం ఎందుకు పెడతారు సార్ అంటాడు. నేను ఆయన వింటుంటాను కానీ నేను పెడుతూనే ఉంటాను. అక్కడ కొంచెం, అక్కడ 200 షేర్లు, అక్కడ 200 షేర్లు, అక్కడ 200 షేర్లు ఉంటాయి. ఆ 200 షేర్లు నాకున్న 15-20 షేర్లలో ఒక 11, 12, 13 బాగా పెరుగుతూ ఉంటాయి, మిగిలిన తగ్గుతూ ఉంటాయి. సో పెరిగిన వాటిని అమ్ముకుని మళ్ళీ కొత్తగా ఉంటాయి, ఏదో చేస్తుంటాం. అట్లా ఆయన చెప్పేది ఏంటంటే, వీళ్ళు చెప్పేది కూడా అదే, మా స్టాక్ బ్రోకర్ అదే చెప్తాడు. ఏది సార్ 4 పెద్ద కంపెనీలు 5 కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో పెట్టండి, పెరిగినప్పుడు అమ్ముకోండి, మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోండి, దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తారు. సో ఇక్కడ కూడా ఏం చెప్పేది కూడా, పుట్ యువర్ ఎగ్స్ ఇన్ ఫ్యూ బాస్కెట్స్. తక్కువ వాటిలో మీకున్న ఎగ్స్ అన్ని పెట్టండి, మీకున్న డబ్బుని తక్కువ షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఫోకస్ చేయండి. ఆ 4-5 కంపెనీల మీద ఫోకస్ చేయండి. మనం ఏదో మనీ కంట్రోల్లోనో లేకపోతే దాంట్లోనో ఇంకా దళాల్ స్ట్రీట్ జర్నల్లో వచ్చేవాళ్ళు ఎంతెంతో రాస్తుంటారు మనకి. ఈ దీన్ని ఓపెన్ చేస్తే తెలుస్తుంది మనకి. ఇది నెట్ ఓపెన్ చేసినప్పుడు, గూగుల్ ఓపెన్ చేసినప్పుడు వాడు ఇచ్చేస్తుంటాడు, షేర్స్ కంపెనీలు ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి. అది చదివేసి బాగా వాడు రికమెండ్ చేసింది అన్నీ మనం పెట్టేస్తుంటాం. అలా కాకుండా స్టడీ చేసి పెట్టమని చెప్తాడు. నేను కొంచెం చిన్న పెడతాను, 5 రూపాయలు 6 రూపాయలు షేర్లను పెడతాను, 1000 అట్లా తీసుకుంటా, 5000 6000 ఓకే, పోయినా వచ్చినా 1000 2000 పోతే పర్వాలేదు అని చెప్పి. ఆ విధంగా మనం అట్లా కాకుండా
మీరు స్టడీ చేసి వాళ్ళు ఎవరో సజెస్ట్ చేసింది కాకుండా మీ పాటికి మీరు స్టడీ చేసి దాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పారు. 1 కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్. ఒక దాంట్లో పూర్తిగా మనకి విజయవంతం వచ్చేంత వరకు దాన్ని కంప్లీట్ చేయండి. అంతేగాని 4 రకాల వంటలు 4 స్టవ్ల మీద పెట్టుకొని ఒకదాని మీద ఉరుకులు పరుగులు చేయొద్దు. ఆ చేసే ఒక వంట ఏదో ఒక దాని మీదనే పూర్తిగా చేయండి. దాన్ని పూర్తి రుచివంతంగా చేసాము అనుకున్నప్పుడు రెండో దానికి. అందుకని 1 కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్. నువ్వు విజయం సాధించేంత వరకు ఒకే దాని మీద ఉంది. ఆ ఒకే దాని మీద పూర్తి చెయ్యి. అయిన తర్వాత రెండో దానికి. ఎస్. If you hate losing, play it safe. If losing makes you weak, play it safe. Go with balanced investments. If you are over 25 years old and are terrified of taking risks, don't change. Play it safe, but start early. Start accumulating your నెక్స్ట్ egg early because it will take time. Okay. If you hate losing, నీకు ఓడిపోవటం అనేది పోగొట్టుకోవటం అనే దాన్ని కనుక నీకు ఇష్టపడకపోతే ప్లే ఇట్ సేఫ్. జాగ్రత్తగా ఆడుకునేటప్పుడు అట్లాగే నష్టం అనేది మీకు వీక్గా అయితే, అంటే మీరు నష్టపోవటం వలన మీరు నిలబడలేకపోతే అప్పుడు జాగ్రత్తగా చేయండి, సేఫ్గా భద్రతగా చేసుకోండి. గో విత్ బ్యాలెన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ ఈ బ్యాలెన్స్డ్గా సేఫ్టీ చూసుకుంటే పెరుగుదల మెల్లగా అవుతుంది. రిస్క్ తీసుకుంటే ఎక్కువ త్వరగా పెరగవచ్చు, అటు ఇటు తెలిసిపోద్ది అనేది ఆయన చెప్పేది. ఏమవుతుంది పెద్ద ఇప్పుడు హై వాల్యూ అంటే పెట్టామనుకోండి, ఏమవుతుంది 100 రూపాయలు తగ్గింది అమ్మేసుకుని వెళ్ళిపోతాం. మనకు 100 షేర్లు కొనుక్కుంటే 100 రూపాయలు పోతే 10,000 పోయాయి. 10,000 భరించగలం కదా మనం. సో యూ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. మనం వేరే విధంగా చూడాలి. అయ్యో తగ్గిపోతే నష్టపోతాం. 1000 రూపాయల షేర్ తగ్గితే ఎంత తగ్గుతుంది? 100 తగ్గితే మళ్ళీ 100 పెరుగుతుంది. 1000 రూపాయల షేర్ 10 రూపాయలకి అయితే డెఫినెట్గా రాదు ఎట్టి పరిస్థితులు. వాడు అన్లెస్ కంపెనీ మూసేసి మనం చూడకపోతే. నార్మల్ కోర్సులో 99.99% 100 అవుతుందే కానీ అందుకంటే మాత్రం ఏమి కాదు. పోయినా వచ్చినా 10,000 5,000 ఉంటాయి. దాన్ని మనం సేఫ్గా ఆడుకోవాలి. నీకు 25 ఇయర్స్ ఏజ్ ఉండి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టుకోండి. అది మెల్లగా పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే టైం పడుతుంది అది పెరగటానికి. అందుకని చెప్పి మీరు బ్యాలెన్స్డ్ ఫండ్స్లో పెట్టుకోండి, రిస్క్ తీసుకోవద్దు. కానీ ఎర్లీ ఏజ్లో మొదలెట్టండి. మనం ఇవాళ 40 50 దాటిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెల్లగా పెరగాలి అనుకుంటే టైం సరి. అట్లా అని చెప్పి ఈ వయసులో మనం రిస్క్ కూడా తీసుకోవాలి. అందుకని ఏది వంశీ గారి లాగా చిన్న వయసులో ఉన్న వాళ్ళు అయితే 20, 22, 20 ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే ఇప్పటి నుంచి వాళ్ళకి టైం ఉంటుంది. మెల్లమెల్లగా ఇది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు మొదలు పెడితే రిటైర్ అయ్యేటప్పటికో 60 ఏళ్ళు వచ్చేటప్పటికో మనకి అది గుడ్ అమౌంట్. మనం ఆ రోజు బతకడానికి సరిపడా ఇవాళ నుంచి ప్లాన్ చేసుకుంటే గుడ్ అమౌంట్. అదే ఇంకొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేసి మనం గేమ్లో ఉంటే ఇంకా త్వరగా మనం రిటైర్ అవ్వచ్చు. లేకపోతే రిటైర్ అయ్యేటప్పటికి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు మనం పెట్టుకోవడానికి వీలుంటుంది అనమాట. ఇక్కడ ఆపుదామా? ఓకే సార్. ఎనీ షేరింగ్? మ్యాటర్ని వాళ్ళిద్దరు కొత్త వాళ్ళు వచ్చారు చూస్తున్నాం. మహాలక్ష్మి గారు ఒకళ్ళు, ఇప్పుడు వెంకట్రామయ్య గారు అంట ఒకళ్ళు. మ్యాటర్ లేదు, వెళ్ళిపోయిందే. మొబైల్ సార్ పవర్ పోయింది, దీనిలో కనెక్ట్ అయ్యాం. ఎవరిది? మీదే? కాదు సార్, మా హస్బెండ్ది. ఓ ఓకే ఓకే.
లక్ష్మీ గారు అటు నుంచి వచ్చారా? సుకన్య కూడా వెళ్ళిపోయినట్టు. ఓకే, ఎనీ షేరింగ్? సక్సెస్ఫుల్ శ్రీలత గారు, కరణం గారు, వంశీ గారు, భవానీ గారు, మహాలక్ష్మి గారు, వాళ్ళు కొత్తగా వచ్చినట్టు పరిచయం చేసుకుంటారా? మహాలక్ష్మి గారు. ఓకే, ఎనీ షేరింగ్ ఎవరైనా? సార్ ఈరోజు ఏం నేర్చుకున్నామంటే బ్యాలెన్స్డ్ గా కంటే ఫోకస్డ్ గా ఉండాలి బిజినెస్ లో. ఫోకస్డ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనము దాన్ని అన్ని ఒకేసారి చేయడం కాకుండా కొన్ని చేసినా కూడా దాన్ని కంప్లీట్ గా నేర్చుకోవడం కానీ దాంట్లో కంప్లీట్ గా మనం ఆ లెర్నింగ్స్ కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫ్యూ తీసుకొని దాన్ని ఫోకస్డ్ గా చేస్తే మనకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. మనం చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంటే మనం దాంట్లో నేర్చుకొని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని మెలకువలు అన్ని తెలుసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని అది నేర్చుకున్నాం ఈరోజు. బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రభావతి గారు. శైలజ మేడం. లలిత బంగారం. సో ఎనీ నో షేరింగ్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభావతి గారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక స్టాక్ కొన్నప్పుడు అది లాంగ్ టర్మ్ అలాగే పెడితే బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే ఆ షేర్ లో అమ్ముతా కొంటా చేస్తుంటే ప్రాఫిట్ వస్తుందా సార్? కొన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికొస్తాయి, కొన్ని షేర్, కొన్ని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికొస్తాయి, కొన్ని మిడ్ టర్మ్కి ఉంటాయి. అందుకని మీరు ఏ షేర్ కొన్నారు అనేదాన్ని తెలియకుండా ఇది లాంగ్ టర్మ్కి పనికొస్తా షార్ట్ టర్మ్కి పనికొస్తా అనేది చెప్పలేము. ఎందుకంటే మీరు కొనే కంపెనీ ఏదైతే షేర్ కొన్నారో ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, పాస్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. చూస్తే ఇప్పుడు మన రిలయన్స్ ఉందనుకోండి, రిలయన్స్లో ధీరుభాయ్ అంబానీ పోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు పిల్లలు దాన్ని నిలబెట్టారు. సరే, ఒక ఆయన పోయింది, తర్వాత ఒక ఆయన బాగా చేసుకుంటున్నాడు. ముఖేష్ అంబానీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వాళ్ళ పిల్లలందరినీ కూడా ట్రైన్ చేసి వేరు కంపెనీలు పెట్టి వాళ్ళకి అందులో ఇచ్చేసి ఆ రిలయన్స్ గ్రూప్ అనే దాన్ని నిలబెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తారు. ఇవాళ ముఖేష్ అంబానీ లేకపోయినా, ఎందుకంటే మనుషులు శాశ్వతం కాదు, కంపెనీలు శాశ్వతం. ముఖేష్ అంబానీ లేకపోయినా కూడా రిలయన్స్ గ్రూప్ మొత్తం అదంతా అది యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది. ఇట్లా ఒక అంటే కంపెనీ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉందా, లేకపోతే ఒక గ్రూప్ మీద, అంటే ఎవరు లేకపోయినా కూడా కంపెనీ నడవటానికి అవకాశం ఉందా లేదా అనేది కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి ఇంపార్టెంట్ వ్యక్తి మొత్తం అంతా ఒక వ్యక్తిని చూసుకుని వస్తుంది. ఆ వ్యక్తి లేకపోతే రేపొద్దు నా కంపెనీ నడవదు. లేదు, వాళ్ళు టెక్నాలజీ మార్చుకోకపోతే ఆ కంపెనీలు నడవు. మార్కెట్ ఇవాళ ఏముంది, ఇవాళ కొత్త సొసైటీ సంఘంలో ఏం జరుగుతుంది, ఏ మార్పులు వస్తున్నాయి, చేంజ్ ఏంటి అనేది తీసుకుని దాంతోపాటు మన బిజినెస్ని చేంజ్ చేసుకోకపోతే నడవు. అందుకని ఇవన్నీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా అనేది చూసుకునేటప్పుడు మీరు దేంట్లో పెడుతున్నారు ఏంటని డిసైడ్ చేసుకుని అప్పుడు పెట్టాలి. అంతేగాని ఇది నేను లాంగ్ టర్మ్ కొంటున్నాను నాకు లాభం వస్తుంది అప్పుడు అని చెప్పాలి. మీరు ఏది కొంటున్నారు అనేది తెలియాలి. చిన్న కంపెనీలు ఉంటాయి, 5 రూపాయలు 10 రూపాయల షేర్లు ఉన్న కంపెనీలు, అవి ఒక్కోసారి లాంగ్ టర్మ్కి ఉపయోగపడకపోవచ్చు. లేకపోతే ఇప్పుడు కొన్ని పవర్ కంపెనీస్ ఉన్నాయి, అవి కొన్నేళ్ళగా మూతపడిపోయి ఉండి సడన్గా పైకి వచ్చి ఇప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ పవర్ సెక్టర్ మీద, ఈ నాన్ కన్వెన్షనల్ పవర్ మీద గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ కంపెనీలన్నీ మళ్ళీ మన లైఫ్లోకి వచ్చినాయి. అట్లా మనం అప్పుడేమైంది, ఆ రూపాయి 2 రూపాయల్లో ఉన్న షేర్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఇవాళ 10 రూపాయలు 50 రూపాయలు అయ్యేటప్పటికి వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. అదే మనకి దీంట్లో మల్టీ బ్యాగర్ షేర్స్ అని చెప్తాడు. మనం పెట్టుకునేది గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటాయి.
దాంట్లో పెట్టుకుంటే డివిడెండ్స్ వస్తాయి గ్యారంటీగా, రేట్లు అంతగా పెరగవు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈ మొన్నటిదాకా అయితే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో రేట్లు పెరగవు, అలా పడి ఉంటాయి అంతే. ఎందుకంటే వాళ్ళ దృక్పథం వేరు, ప్రైవేట్ వాళ్ళ దృక్పథం వేరు, గవర్నమెంట్ దృక్పథం వేరు. గవర్నమెంట్ దృక్పథం సంపాదించడం కాదు, ఉద్యోగాలు ఇవ్వటం, పోషించడం. అక్కడి నుంచి ఇప్పుడు సంపాదించడంలోకి వచ్చారు. అట్లాగే ప్రైవేట్ కంపెనీతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు అన్ని షేర్లు వాళ్ళే కూడా బాగా పెరుగుతుంది. అందుకని మనం చూసుకునేటప్పుడు దేంట్లో పెడుతున్నాము, సేఫ్టీ ఎంత, లేదు మన డబ్బులకి మనం జాగ్రత్తగా ఉంటుందా, మనం ఎంతసేపు అదే కదా ఆలోచిస్తాం. కాబట్టి దాన్ని చూసుకొని పెట్టుకోవాలి. మీరు కొన్న షేరు దాని కంపెనీని బట్టి అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అనేది దాని మీద డిసైడ్ అవుద్ది. ఒక షేరు కొంటే లాంగ్ టర్మ్లో లాభం వస్తుందని చెప్పడానికి ఏది ఉండవు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సార్. ఏమైంది, మీ వారు అమ్మేశారా, ఈ హెరిటేజ్ ఉంచుకున్నారా? హెరిటేజ్ ఉంచారంట సార్, అది డౌన్ అయింది అంటున్నారు. మళ్ళీ పెరుగుద్ది. మీరు 700 పోతాదన్నారు కదా, అది 730కి వెళ్ళి ఇప్పుడు 600. 727కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ 595కి వెళ్ళింది, మళ్ళీ పెరిగి 750, 800 టచ్ అవ్వాలంట. రేపు సరే. ఇవాళ కానీ మండే నుంచి కానీ కొంచెం మళ్ళీ పెరుగుదల వస్తుంది. ఓకే సార్. అని నేను ఊరికే నా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, అంతేగాని మీ నిర్ణయాలు మీరు తీసుకోండి, నన్ను బేస్ చేసి తీసుకోవద్దు. సార్ అంతే కదా, లేకపోతే మీరు చెప్పారని మేము తీసుకున్నామని అనాలి మళ్ళీ. అదే అందుకని చెప్పి లేదంటే మన ఆలోచన కొంతవరకు మీరు దారి చూపించగలరు అంతే. కానీ ఇది గైడింగ్ అంతే. ఇప్పుడు దాన్ని లాభం వస్తే మీ వల్ల వచ్చిందని మేము చెప్పం కదా. అది. ఏమైనా ఇదైంది అనుకోండి, మీ మాట మీద మేము తీసుకున్నాం అంటాం. మరి ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఇట్లాంటి టైంలో కొనాలి కదా సార్, తగ్గినప్పుడు కొనాలి. ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవచ్చు, మళ్ళీ 100 రూపాయలు, అవును. 50 రూపాయలు పెరుగుతుంది మళ్ళీ. అవును అవును మొదట్లో కొనుక్కున్నాడు 200, 150 కొనుక్కున్న వాళ్ళకి అందరికీ లాభాలు కుప్పలు వచ్చాయి. అవును. ఒక్కోసారి మనం అమ్మిన వెంటనే కూడా పెరగవచ్చు. రైతులు పంటల్లాగే సార్. కొంతమంది మనం కొనంగానే కూడా తగ్గిపోద్ది, మన అదృష్టం. అవును అవును రాంగ్ టైంలో కొంటాం మనం, తగ్గే అవును అది పెరిగి అవును. పీక్ వచ్చినప్పుడు బాగా పెరిగింది అని కొంటాం, నెక్స్ట్ డే నుంచి అది తగ్గటం మొదలు పెడతా ఉంటుంది. అవును సార్. Yeah. అయితే అన్ని ఒకే దాని మీద పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి పెట్టవలసిన అవసరం ఉండేటట్టుంది సార్. అవును, అదే కదా, ఆడుకునేటప్పుడు ప్రతి ఆట జాగ్రత్తగా ఆడుకోవాల్సింది. ఉమ్. కొంచెం శ్రద్ధ పెట్టుకుంటే బాగానే వచ్చేటట్టుంది. అది. థ్యాంక్ యూ ఇంకా సార్. ఎవరన్నా? సో క్లోజ్ చేయను రికార్డింగ్. ఓకే సార్. ఓకే.